కంపెనీ వాళ్లకు మీరు 30% మీరు ఫ్రీ హోల్డ్ చేసి రెగ్యులరైజ్ చేస్తే ఆయన ఇక్కడ తీసుకొని దీన్ని ఇక్కడ ఉన్నటువంటి దాన్ని రియల్ ఎస్టేట్కు పోతే దీంట్లో పనిచేసే వర్కర్ల జీవితం ఏం కావాలి? ఇంట్లో పనిచేసేటువంటి మరి కార్మికుల పరిస్థితి ఏంది? ఒక్కసారి ప్రభుత్వం ఆలోచన చేసిందా? మంత్రులు చెప్తున్నారు, స్టేట్మెంట్లు ఇస్తున్నారు, ఇట్లా కాదు మేము ఇట్లా చేస్తున్నాం. చెప్పండి ప్రజల మధ్యనకు వచ్చి మీరు చేసే మోసం, మీరు చేసే భూదోపిడికి మీరు వివరణ ఇవ్వండి. ఇట్లా అప్పనంగా అమ్మొచ్చా? మీరంటారు ఇండస్ట్రీస్ అంతా హైదరాబాద్ నుంచి బయట పంపేయండి, సంతోషం, మాకు అభ్యంతరం ఏం లేదు. కానీ ఈ భూములు హైదరాబాద్ జంట నగరాలు, గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు వాళ్ళ అవసరాల కోసం ఇవ్వండి. ఇప్పటికే ఖబరస్థాన్ మొన్న జూబ్లీ సెలక్షన్ చూసారు, అక్కడ ఖబరస్థానం కావాలని చెప్పి అక్కడ స్థానిక ముస్లిం మైనార్టీ సోదరులు పోరాటం చేస్తే ముఖ్యమంత్రి గారు ఒక జీవో ఇచ్చాడు. ఆ జీవో తీసుకుంటే అది డిఫెన్స్ వాళ్ళే. అంటే ఇట్లా అవసరాలు చాలా ఉన్నాయి ప్రజలకు. ఫస్ట్ ఆ అవసరాలను దృష్టిలో ఉంచుకొని మీరు 50% ఇవ్వండి, 50% మీరు అమ్ముకోండి. అది కూడా రూల్స్ రెగ్యులేషన్ ప్రకారం అమ్మండి. మీ ఇష్టానుసారం ప్రజలకు ఉన్నటువంటి భూమిని, ప్రజల ఆస్తిని మీరు దోపిడీ చేస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలిపెట్టే సమస్య లేదు. ఎంతవరకైనా పోరాటం చేస్తాం, ప్రజా పోరాటం చేస్తాం, లీగల్ గా పోరాటం చేస్తాం. అన్ని ఆస్పెక్ట్స్ లో మేము నిరంతరం పోరాటం చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాం.